వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామకుప్పంలో ఆగని వైసీపీ ఆగడాలు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు డీఎస్పీ శ్రీనాథ్. మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో భారీగా హుండీ ఆదాయం. స్పా సెంటర్ పై దాడి, 8 మంది మహిళలు అరెస్ట్. మేడారంలో పూజార్ల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదార్ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్ల. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ. మే 13వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో అటు అసెంబ్లీకి ఇటు పార్లమెంట్ ఎలక్షన్ 4వ విడతలో జరిగాయి. ఈ సందర్భంగా అదోని పట్టణ ప్రజలు మరియు పలు పార్టీ నాయకులు అందరూ కూడా పోలీస్ శాఖకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా తోడ్పడినందుకు అదోని సబ్ డివిజన్ తరపున వాళ్ళందరికీ ధన్యవాదములు. అదేవిధంగా అదోని సబ్ డివిజన్ నందు పనిచేసినటువంటి సిబ్బంది, హోంగార్డ్ మొదలుకొని ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, హెడ్ కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా తమ విధులను చాలా జాగ్రత్తగా నిష్పక్షపాతంగా నిర్వహించినందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. పలు పార్టీల నాయకులు అందరూ కూడా పోలీస్ శాఖకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేట్టుగా వారంతా తోడ్పాటు అందించినందుకు మా ఆదోని సబ్ డివిజన్ పోలీస్ శాఖ తరఫున వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఆదోని సబ్ డివిజన్లో పనిచేసే ప్రతి సిబ్బంది, హోంగార్డ్ మొదలుకొని ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా వారంతా కూడా తమ విధులను చాలా జాగ్రత్తగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక రాబోయే 4వ తేదీ, మొన్న 17వ తేదీ ఎన్నికలు జరిగిన వాటి ఫలితాలు ఆ రోజు వస్తాయి. ఈ సందర్భంగా ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా, సెక్షన్ 144 సిఆర్పిసి మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 2 కూడా అమల్లో ఉన్నందువలన ఎట్టి పరిస్థితుల్లో కానీ ఉత్సవాలు కానీ ఊరేగింపులు కానీ ఎవరు కూడా జరపడానికి వీల్లేదు. ఆ విధంగా ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా అందరూ కూడా ఫలితాలు ఎట్లా వచ్చినా కూడా సంయమనం పాటించి శాంతి భద్రతలలో ఎటువంటి విఘాతం కలిగించకుండా పోలీసు వారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలి. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా ఆదోని అసెంబ్లీ సెగ్మెంట్లో ఉండే ప్రజలకు తెలియజేస్తున్నాను. నా పేరు జె. శివనారాయణ స్వామి, డిఎస్పీ ఆదోని. టీఆర్ఎస్ నేత కన్నె ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిన కవాత్ గుర్తుకు వచ్చే ర్యాలీలు జరుపుతామని అన్నారు. 1వ తేదీ నాడు సాయంకాలం 6 గంటలకి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో ర్యాలీ ప్రారంభమవుతుంది. 6:30కు తెలంగాణ అమరవీరుల స్తూపమైనటువంటి గన్ పార్క్ వద్దకు చేరుకొని అక్కడ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అమరులకు నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీ తెలంగాణ అమరుల చిహ్నమైనటువంటి
సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి తెలంగాణ అమరుల జ్ఞాపకార్థం నిర్మించబడ్డటువంటి అమరుల స్తూపం వరకు చేరుకుంటుంది. ఆ ర్యాలీ ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ సందర్భంగా ఏ విధంగానైతే కవాతు నిర్వహించినామో అదేవిధంగా దశాబ్ది ముగింపు ఉత్సవ సందర్భంగా అదే స్థాయిలో కవాతు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 1000 మంది కళాకారుల చేత అనేక మంది ఉద్యమ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి అడ్వకేట్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఉద్యమ సందర్భంగా పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు, మహిళా శక్తి కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఈ విధంగా సబ్బండ వర్ణాలు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు 10,000 మందితో ఆ కవాతు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అమరులకు నివాళులు అర్పించడమే ముఖ్యమైనటువంటి ఘట్టంగా ఆ కవాతు ప్రారంభమై చివరికి అమరవీరుల జ్ఞాపక చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందున్నటువంటి అక్కడికి చేరుకొని 8 గంటలకు ముగింపు జరుగుతుంది. మరుసటి రోజు కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శీల మంటపానికి 6,000 కిలోల స్వర్ణ తాపడంతో తయారు చేసిన రాగి రేకులను భక్తులు సమర్పించినట్లు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు తెలిపారు. బుధవారం సాయంత్రం శ్రీ మఠంలో శీల మంటపానికి తయారు చేసిన స్వర్ణ రాగి తరడాలను శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందాలను ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు మాట్లాడుతూ గురువారం శ్రీ రాఘవేంద్ర స్వామి శీల మంటపానికి స్వర్ణరాగి కవచాలను అలంకరణ చేసేందుకు పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 6,000 కిలోల స్వర్ణరాగి రేకులను బెంగళూరుకు చెందిన శిల్పి శ్రీనివాస్ అయోధ్యలో విద్యుత్ దీపాలంకరణ చేసిన శంకర్ ఎలక్ట్రికల్ బెంగళూరు వారు సమర్పించినట్లు తెలిపారు. దాదాపు 2 నెలల కాల పరిమితిలో శీల మంటపానికి రాగి తొడుగును పూర్తి చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు నుండి రాఘవేంద్ర స్వాముల వారి బయట శిలామంటప ప్రాకారానికి ఈ బంగారు తాపడం కవచ నిర్మాణం అనేటువంటిది కార్యక్రమం ప్రారంభం కానున్నది. శ్రీమఠం నుండి ₹1 కూడా దీనికి వెచ్చించకుండా భక్తులే స్వయిచ్ఛతో రాఘవేంద్ర స్వాముల వారి ప్రేరణతో దీన్ని చేయించాలి అనేటువంటి ఒక సంకల్పం చేశారు అందరూ. అందువలన నేటి నుండి సాంకేతికంగా ఈ పూజలను ప్రారంభించి ఇంకా ఈ కార్యక్రమం అనేటువంటిది జరుగుతూ వెళుతుంది. దాదాపుగా ఇంకొక 1.5-2 నెలల్లో ముందు భాగంలో సంపూర్ణం అవుతుంది. ఆరాధనా సందర్భంలో ఈ ఇంకొక భాగంలో పూర్ణం కావచ్చు అని మేము భావిస్తున్నాము. దీనిని బెంగళూరు శిల్పి మన శ్రీనివాస్ అనే వారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీనికి కావలసినటువంటి రాగి రేకులను దాదాపుగా 6,000 కేజీల రాగి రేకులను శంకర్ ఎలక్ట్రికల్స్ బెంగళూరు అనేటువంటి వారు అయోధ్యలో ఎవరైతే విద్యుత్ దీపాలంకరణ చేశారో వారు సేవారూపంగా దీనికి సరిపడేటువంటి రాగి రేకులను అంతటా కూడా వాళ్ళు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి కూడా శ్రేయస్సు కావాలని రాఘవేంద్ర స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. ఆస్యే హమారా. హైదరాబాద్ గుడి మల్కాపూర్ పోలీసులు నాలనగర్లోని 2 స్పాలపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది మహిళలతో పాటు 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఖచ్చితమైన సమాచారం ఉండడంతో జన్నత్ మ్యూజికల్ ఫ్రెండ్స్ స్పాలపై దాడి చేసి వీళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు మొహమ్మద్ అరీఫ్, రూబీ, ఆదిత్యాలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
भैया डोर ओपन करो కూర్చోవాలి ఎవరు అక్కడ పోయింది అక్కడ డోర్ ఓపెన్ చేసి లెక్క చేసుకోండి అదే అంటే 2024-2025 విద్యా సంవత్సరానికి జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో బాలికల ప్రవేశానికి కర్నూలు జిల్లా దిన్నదేవరపాడు పాఠశాలలో బుధవారం భర్తీ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా APSWREI జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ శ్రీదేవి మాట్లాడుతూ ఈ నెల 27న నిర్వహించిన కౌన్సిలింగ్లో వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి ప్రాధాన్యత కల్పిస్తామని, వారి ఇష్టపూర్వకంగా సీట్ల భర్తీ జరుగుతుందన్నారు. అనంతరం మిగిలిన సీట్లను మెరిట్ ప్రకారం రిజర్వేషన్ ప్రాతిపాదికన చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. కౌన్సిలింగ్ అనంతరం 29 సీట్లు మిగిలిన ఉన్నాయని, వాటి కోసం నేడు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి మొదట సీట్ల కేటాయింపు చేస్తామన్నారు. జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో వారికి సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలికలు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మీకు అలాట్ చేయబడిన ప్రసాద్ బాబు, చిత్తూరా, తిరుమల, మల్లెపూ, నాలుగు రెగ్యులర్ వచ్చి కావాలంట. పాఠశాలల్లో 5వ తరగతికి సంబంధించి ఏవైతే మిగిలిన ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నింటికీ కూడా హెడ్ ఆఫీస్ వారి ఆదేశాల ప్రకారము ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించబడుతోంది. టోటల్గా మా దగ్గర 26 వేకెన్సీస్ ఉన్నాయి. వాటిల్లో ఆదోని 1, కంబలపాడు 5, కోయిలకుంట్ల 2, తర్వాత ఆలగడ్డ రెగ్యులర్ 16, లక్ష్మాపురం 2, మొత్తంగా 26 సీట్లకు గాను ఇప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించబడుతోంది. ఏదైతే ఇంతకుముందు నిర్వహించినటువంటి కౌన్సిలింగ్లో వెయిటింగ్ లిస్టులో ఉన్నారో ఆ విద్యార్థినులందరికీ అలాట్ చేసిన తర్వాత మెరిట్ లిస్టులో మిగిలిన విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ వివిధ కారణాల వల్ల ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వెయిటింగ్ లిస్టు లో వాళ్ళ నేమ్స్, వాళ్ళ జాబితాలో వాళ్ళ ఇష్టపూర్వకంగా ఏదైతే స్కూల్స్ వాళ్ళు ఆప్ట్ చేస్తారో దాని ప్రకారం వెయిటింగ్ లిస్ట్ అలాట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ సార్. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండిగానపల్లిలో శ్రీ ధర్మరాజుల స్వామి 13 రోజుల జాతర సందర్భంగా దేవాలయ ఆవరణలో 12వ రోజు మహాభారత మహోత్సవాల్లో భాగంగా భక్తజన సందోహం నడుమ దుర్యోధన వధ సన్నివేశ ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ సమీపంలో ఏర్పాటైన దుర్యోధన ప్రతిమ వద్ద భీమ దుర్యోధన పాత్రధారులు 2 గంటల పాటు పాటలు, పద్యాలతో భక్తులను అలరించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు కుప్పం నియోజకవర్గం నుండే కాకుండా సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ కమిటీ నిర్వాహకులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఉదయం నుంచి అన్నదానం, తాగునీటి వసతులు కల్పించారు. భక్తులకు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ಆರತಿ ಕೂಡ ಇವರು ಆರತಿ ಮುಕ್ಕೋಣ ರಾಮ್ ಸೇನೆ ಕೇಳವಾ ನೀರಾಗಿರ್ತಾರೆ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. మీడియాతో మాట్లాడిన డీఎస్పీ శ్రీనాథ్, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరగాలి. ఎన్నికల ఫలితాలు అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహణకు అనుమతి లేదు. శాంతియుతంగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు ప్రజలు, రాజకీయ పార్టీ వ్యక్తులు, జిల్లా పోలీసులు యంత్రాంగానికి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. అల్లలు సృష్టించే విధంగా చేయకూడదు. చట్టపరంగా ఈ విధంగా చర్యలు తీసుకోకుండా మీ పైన పెద్ద పెద్ద క్రిమినల్ సెక్షన్స్ తో మీ మీద కేసు కూడా నమోదు చేసి ఎవరైతే అగ్రసరిగా నిజంగా గురువులు మీరు చేసినటువంటి విరుద్ధ ధోరణులను మా డ్రోన్ కెమెరాల ద్వారా మరియు సీసీ కెమెరాల ద్వారా మీ యొక్క ఫోటోగ్రఫీలను ఐడెంటిఫై చేసి వారిపైన కఠిన శిక్షను కూడా తీసుకోబడుతుంది. దానికోసమే ఈ రోజు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఎలాంటి వైలెన్స్ జరగకుండా ముందుకొని ఏదని ఎలాంటి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎస్పీ గారి యొక్క పిలుపుని వరదా ప్లీజ్ ఈరోజు మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేకపోతే హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు అల్లరి మూకులను ఏ విధంగా పోలీసు వాళ్ళు తరిమి కొడతారో వారిని చెదరగొట్టి ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ప్రివేర్ చేస్తారనేది చాలా చక్కగా ఇవాళ మా చిత్తూరు జిల్లా ఏఆర్ విభాగం, ఆ తర్వాత ఏపీఎస్పీ వారు, హోంగార్డ్ విభాగం చాలా చక్కగా ఇక్కడ చూపించడం జరిగింది. మనకు రానున్న ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వ తారీఖు
దృష్ట్యా ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించాము. దీంట్లో భాగంగానే ఆ రోజు 144 సెక్షన్ అనేది జిల్లా అంతటా ఉంటుంది, రాష్ట్రం అంతటా ఉంటుంది. ఆ తర్వాత ఆ రోజు డ్రై డే కూడా ఉంటుంది. మేము 144 సెక్షన్తో పాటు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా ఇది కంటిన్యూ అవుతుంది దాంట్లో. సో ప్రజలకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నాను అంటే, ఆ రోజు లేకపోతే విజయోత్సవ ర్యాలీస్ కానీ లేకపోతే ప్రొసెషన్స్ బైక్ ర్యాలీస్ కండక్ట్ చేసినా కూడా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోబడతాయి. దాంతో భాగంగా ఎటువంటి అన్లాఫుల్ అసెంబ్లీ కానీ లేకపోతే మీరు గొడవలు పాల్పడినా కూడా చాలా కఠిన చర్యలు అయితే పోలీసు వారు తప్పకుండా తీసుకుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాము. సో ఆ రోజు ప్రజాదీపం ఏ విధంగా వస్తుందో అందరూ దాన్ని ఆచరిస్తూ దాన్ని ఫాలో అవుతారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో కుప్పం పట్టణ ప్రజలకు ఆల్రెడీ మేము కొన్ని సెన్సిటివ్ విలేజెస్ ఎక్కడైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళ మీద సర్వేలెన్స్, ఆ తర్వాత వాళ్ళ మీద యాక్షన్ కూడా చాలా గట్టిగా ఉంటుందని చెప్పి ఆల్రెడీ కౌన్సిలింగ్స్ అనేది స్టార్ట్ చేశాము. ఆ తర్వాత విలేజ్ మీటింగ్స్, గ్రామ సభస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అండ్ మనకు అదనపు బలగాలు సిఐపిఎఫ్ సెక్షన్స్ కూడా రాబోతున్నాయి. మనకు పోలింగ్ ఏ విధంగా ప్రశాంతంగా జరిగిందో కౌంటింగ్ కూడా అంతే ప్రశాంతంగా జరుగుతుందని చెప్పి పోలీసు వారు అన్ని రకాల భద్రతా చర్యలు ఏర్పాటు చేసుకున్నాము. ప్రజలు కూడా దీనికి సహకరిస్తారని చెప్పి నేను కోరుతూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. షాప్లో క్లోజ్. శాంతిపురం మండల పరిధిలోని నజంపేటలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమ కుటుంబం నజంపేట గ్రామానికి చెందిన సుమారు 15 మంది దాడి చేశారని వీసీకే ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందబ్బ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన తమ్ముడు కృష్ణమూర్తి బెంగళూరు నుండి తమ గ్రామమైన గుట్టూరుకు వెళ్తుండగా తమ కారుపై రాళ్లతో దాడి చేశారన్నారు. రాళ్లతో కారుపై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించినందుకు తమపై కర్రలు రాళ్లతో దాడి చేశారన్నారు. గతంలో 2 సార్లు దాడి చేశారని ఆరోపించారు. నంజంపేట గ్రామానికి చెందిన ఉమాశంకర్, బాలాజీ, నాగభూషణం తదితరులు రాళ్లు కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘర్షణలో తమ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలైందన్నారు. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని కుప్పం పిఎస్ ఆసుపత్రికి తరలించారు. ఘర్షణ గల కారణాలు రాళ్లబుదుగురు పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది. నేను వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినాను. పోటీ చేసినందుకు నంజంపేట గ్రామం నందు ఉమాశంకరు, బాలాజీ, నాగభూషణం అనేవారు మా తమ్ముడు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముగించుకొని ఇంటికి వస్తుండగా దారిలో వెంబడించి రాళ్ళు వేస్తే వాళ్ళని ఫాలో చేసుకుని వెళుతుండగా ప్లాన్ ప్రకారం మా తమ్ముని పైన, మా కుటుంబం పైన ఆ గ్రామస్తులు ఈ 3 వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాడి చేసి హాస్పిటల్ పాలు చేసినారు. మాకు న్యాయం జరగాలని కోరి ప్రార్థిస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.